సార్ తిరుపతిలో భక్తులు తొక్కిసలాట జరిగింది, ఎలా చూస్తారు? దురదృష్టకరమైన సంఘటన అంటాం. దీన్ని నివారించాలంటే ఎక్కడైనా సరే ఆన్లైన్లోనే ఈ దర్శనం టికెట్లు ఇవ్వాలి. ఈ రకంగా చేసినట్టయితేనే అది నివారించబడుతుంది. డైరెక్ట్గా టోకెన్లు ఇవ్వటం అనేది తప్పు. ఈ పద్ధతి మారిస్తే బాగుంటుంది. అంటే వైసీపీ అన్నమాట భక్తులు భద్రత లభించకపోవడమే ఇలాంటి ఘటన. ఇది రాజకీయాలకు అతీతంగా నేను మాట్లాడేది. ఎక్కడైనా సరే ఆన్లైన్లో చేసుకునేట్టయితే ఫోన్లో కూడా చేసుకుంటారు ఎవరైనా. అది ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా ఆన్లైన్లో తీసుకురావడం వల్ల ఎలాంటి ఘటనలు అనేది జరగకుండా ఉంటాయి. అది నా అభిప్రాయం. టీటీడీకి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటారు? ఇదే ఆన్లైన్లో చేయాలి. ప్రతి టికెట్ కూడాను, ప్రతి దర్శనం టికెట్ ఆన్లైన్లో ఉండాలి. అదొక్కటే మార్గం. మనం రాజకీయాల గురించి దీంట్లో మాట్లాడేది ఏం లేదు. అదొక్కటే నేను చెప్పేది. సరే, ఓవరాల్గా పరిపాలన ఎలా ఉందంటారు? పరిపాలన బాగానే ఉంటుందండి. కొన్ని జరుగుతుంటాయి. పథకాల విషయానికి వస్తే వాటి గురించి నేను మాట్లాడను. నాకు మీరు ఇదొక్కటే అడిగారు, ఇదొక్కటే చెప్తాను. అంటే చనిపోయిన ప్రభుత్వానికి ఇంకా ఎన్ని సార్, నిన్న తిరుపతిలో భక్తులు తొక్కిసలాట వల్ల చనిపోవడం జరిగింది. ఘటన ఎలా చూస్తారు? ఘటన అనేది అది కేవలం టీటీడీ దేవస్థానం వాళ్ళు టికెట్లు ఎక్కువ మొత్తాల్లో అమ్ముడుపోవడం కోసం అని చెప్పి చేసిన ప్రయత్నంలో ఇదో భాగం తప్ప భక్తులకి ఈ సెలవులు రావడం, పండుగల సెలవులు రావడం, వీటి అన్నిటి కారణంగా ఎక్కువగా జనాభా రావడం జరిగింది. సరైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్నారు తప్ప అక్కడ ఎటువంటి భద్రతా ఏర్పాట్లు అనేది చాలా తక్కువగా కనబడుతున్నాయి. భక్తులకు ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేయాలంటారు? భద్రతా ఏర్పాట్లు అంటే టికెట్ లేవని ఒక మాట చెప్తే రావద్దు, ఈ 4 రోజులు రావద్దు, ఈ పండగ దినాలు కాబట్టి పర్వదినాలు కాబట్టి రావాకండి, తర్వాత రండి అని చెప్పి మార్చుకోండి అని చెప్పినట్టయితే, సూచన చేసినట్టయితే బాగుండేది. ఇదంతా దీనికి కారణం అంతా కూడా తిరుపతి దేవస్థానం ఈవో గారితే బాధ్యత వహించాలి. మరి ఇప్పుడు చనిపోయిన భక్తులకి మరి ఎలాగంటారు? భక్తులకంటే వీళ్ళు చేసే శాఖాపరంగా వీళ్ళు చేసే పొరపాట్లు, గ్రహపాట్లు అవన్నీ కూడా భక్తులు బలైపోతున్నారు. కాబట్టి ఈ భక్తుల్ని రక్షించడానికి ఆ వెంకటేశ్వర స్వామి కాపాడాలి వీళ్ళందరినీ కూడా. అంతేగాని వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళ ఆదాయం తప్ప మిగతా విషయాలు ఏమీ పట్టించుకోవట్లేదు. భద్రత విషయంలో ప్రభుత్వం భద్రత కోల్పోయింది, భక్తుల భద్రత విషయంలో అని చెప్పేసి తిరుపతి దేవస్థానం సపరేట్గా ఒక వింగు, ప్రభుత్వానికి దానికి ఎటువంటి సంబంధం లేదు. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో దేవాదాయ ధర్మాదాయ శాఖలో తిరుపతి దేవస్థానం సపరేట్ ఒక ఈవో ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. కాబట్టి దీనికి అన్నిటికీ బాధ్యతలు ఆయనే వహించాలి. అంతేగాని దీనికి ప్రభుత్వానికి దీనికి ఎటువంటి సంబంధం లేనే లేదు. ఎప్పుడు జరగలేదు, ఇదే మొదటిసారి జరిగిందని కూడా చెప్తున్నారు. గతంలో కూడా జరిగినాయి. 40-50 ఏళ్ల క్రితం కూడా ఒకసారి జరిగింది. ఇంతకన్నా ఘోరంగా జరిగింది. ఆ ఘోరం ఏంటంటే పూర్వం తాటాకులతో పందిర్లు వేసేవాళ్ళు పెళ్ళిళ్ళకి, పేరెంటాళ్ళకి. ఆ పందిర్లు బాగా వేశారు. అది పొరపాటు గ్రహపాటు అప్పట్లో ఇదైపోయింది, బాగా స్మాష్ అయిపోయింది, తగలబడిపోయింది. ఆ తగలబడ్డ విషయంలో దాదాపు కొన్ని వేల మంది లెక్క పెట్టడానికి అవకాశం లేదు. అప్పుడు ఈ వీడియో ప్రచారాలు ఇంత హడావుడి లేదు, పేపరు రేడియో తప్ప. కాబట్టి ఆ విషయాలు ఎవరికీ తెలియదు. ఇవాళ జరిగిపోయింది, రేపు మర్చిపోతారు, రేపు జరిగింది ఎల్లుండి మర్చిపోతారు. అంతేగాని ఎవరు దీని సంగతి ఎవరు పట్టించుకునేవాడు ఎవరు లేరు. వాళ్ళకి కావాల్సిన కేవలం ఆదాయం తప్ప ఇంకేం అక్కర్లేదు. సార్, కొంతమంది అంటున్నమాట టికెట్లు కూడా ఆన్లైన్లో పెడితే బాగుంటుంది, అంత రద్దీ ఉండదు, వెళ్ళే టయానికి సమయానికి వెళ్ళిపోతారు అని చెప్పేసి ఆన్లైన్ తీసుకురావడం మంచిదేనంటారు. ఆన్లైన్ అని అంటున్నారు. ఇక్కడ తీరా ఆన్లైన్లోకి పోయేప్పటికీ ఎక్కువ బ్రోకరేజ్ ఛార్జెస్ ఎక్కువ పడిపోతున్నాయి. తెలిసిందా? ఆన్లైన్ బాగానే ఉండడానికి చెప్పుకోవడానికి బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే టికెట్ ఖరీదు 1000 రూపాయలు అయితే వాడికి 2000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది కమిషన్. కాబట్టి దానివల్ల సుఖం ఏం లేదు, అది ఉత్త వేస్ట్. సార్, మరి పరిపాలన గురించి పరిపాలన బాగానే ఉంది. పరిపాలన బాగుండలేదు అనడానికి అవకాశం లేదు. ఇదంతా కేవలం తిరుపతి దేవస్థానం ఈవో అండ్ చైర్మన్ అంతేకాని దీనికి సంబంధించిన ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. అది వాళ్ళే భరాయించాలి ఆ తప్పులన్నీ కూడా, ఆ నష్ట కష్టాలు కూడా. నిన్న తిరుపతిలో భక్తులు తొక్కిసలాట జరిగింది, దీన్ని ఎలా చూస్తారు? అది అనుకోకుండా జరిగిన సంగతి. దానికి ఎవరు బాధ్యులు కాదు, ఎవరి మీద కూడా తొయ్యకూడదు. అదనమాట. అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగిందండి. ఎక్కడ కూడా అనుకోదు ప్రభుత్వం ఇలా తప్పు చేయాలనేసి. ఏ ప్రభుత్వం కానీ అనుకోకుండా చేయదు.
అది ప్రజల ద్వారానే ఉంటుందని అభిప్రాయం. మరి వైసీపీ అన్నమాట ప్రభు నిర్లక్ష్యం వల్లే జరిగింది, బందోబస్తు ఏర్పాటు చేయలేదు, ఎక్కువ భక్తులు రావడం వల్ల ఇలాంటి కష్టం జరిగింది అని చెప్పేసి. ఏదైనా ఏ ప్రభుత్వం ఉన్నా అదే మాట చెప్తుంది. ఈ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వంకి చెప్తుంది, ఆ ప్రభుత్వం ఉన్నా ఈ ప్రభుత్వం చెప్తుంది. గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు, ఇదే మొదటిసారి జరిగిందని కూడా కొంతమంది భక్తులు కానివ్వండి. గతంలో ఇంత జనం పోలేదు అనుకుంటా దాని నుండి. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి ఘటనలు జరగకుండా? ఈసారి జరిగింది కాబట్టి ప్రభుత్వం దగ్గరుండి చూసుకోవాలి, ఇలాంటి మరొకసారి జరగకూడదనేసి అంతే. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి నుంచి ప్రజల్లోకి వస్తున్నారు, మరి ఎలా ఉండబోతుంది అంటారు ఏంటి? ఆయన వస్తే ఆయనకే తెలుస్తుంది ప్రజల తాలూకు అభిప్రాయము. మనం ఏంటి చెప్పేదేట్లేదు, ఆయన ఎప్పుడు వస్తారో అతనికే తెలియదు. ఇప్పుడు మరి 2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చి 150, మరి ఇప్పుడు ఇలా రావడం వల్ల మరి ప్రభుత్వానికి మరి వైసీపీ పార్టీ పెంచుకునే అవకాశం ఉంటుంది అంటారా? ఇక ప్రజల మీద ఉంటుందండి, ఇవన్నీ చెప్పలేము మనము. ప్రజలు ఎటు తీర్పు ఇస్తారనేది ఎవరు పార్టీ బాగా చేస్తే పని వాళ్ళకే ఇస్తుంది. ప్రజలు కూడా తెలివితేటలు అదే. సార్ మరి వాలంటీర్ విషయానికి వస్తే ఏమంటారు? వాలంటీర్ కంటే ఇప్పుడే ప్రస్తుతం ప్రభుత్వం పరిస్థితి బాగోలేదు. ఇంకా వాలంటీర్గానే పెడితే ఇంకా జీతాలు పెరుగుతుంది, అధిక భారం పడుతుంది. రాజధాని ఇంకా నిర్మాణానికి శంకుస్థాపన చేశారు, అవన్నీ చూసుకొని పెడితే పెట్టొచ్చేమో. మరి వాలంటీర్స్ ఎన్నికల ప్రచారాల్లో కొనసాగిస్తామని చెప్పారు, ఇప్పుడు కొనసాగించట్లేదు అంటున్నారు కదా. ఏం ఆ సంగతి అయితే మనకు తెలియదు, వాలంటీర్లకు తెలుసు, ఆ ప్రభుత్వం తెలుసు. కొనసాగిస్తే ఎలా ఉంది? కొనసాగిస్తే తొలి ఏంటంటే ఏ పథకం వచ్చినా ఇంటికి తెలిసిది, ఇప్పుడు తెలియడం లేదు, అదే తేడా. మరి ప్రభుత్వం సచివాలయం సిబ్బంది కూడా మెరుగైన పని చేస్తున్నారు. ఏంటి పథకాలు రావట్లేదు అంటున్నారు, కొంతమంది పథకాలు వస్తున్నాయా? మాకైతే ఇది పథకం అయితే వచ్చింది ఒకటి, ఇది పెన్షన్ వస్తుంటుంది నాకు. తగ్గిందంటే ఇప్పుడు పథకాలు ఏది వదలలేదు, అవి రావడం లేదు, ఇంకా దాని టైం పడుతుంది అంటున్నారు, అదే సంగతి. మరి వైసీపీ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే అన్ని పథకాలు ఇచ్చేవాళ్ళం అంటున్నారు, నిజమేనా? ఎంతవరకు నిజమో వాళ్ళు వచ్చి ఉంటే తెలుసును, వాళ్ళ బాధ్యత వాళ్ళకి అర్థమైను. ఎంత అప్పు ఉన్నది ఎక్కడి నుండి తెచ్చేవాళ్ళు అవన్నీ తెలుసును, మనకేం తెలుసు. గవర్నమెంట్ సంగతి గవర్నమెంటే తెలుసు. సార్ తిరుపతిలో భక్తులు తొక్కిసలాట జరిగింది, ఎలా చూస్తారు? దురదృష్టకరమైన సంఘటన అంటాం. దీన్ని నివారించాలంటే ఎక్కడైనా సరే ఆన్లైన్లోనే ఈ దర్శనం టికెట్లు ఇవ్వాలి. ఈ రకంగా చేసినట్టయితేనే అది నివారించబడుతుంది. డైరెక్ట్గా టోకెన్లు ఇవ్వటం అనేది తప్పు. ఈ పద్ధతి మారిస్తే బాగుంటుంది. అంటే వైసీపీ అన్నమాట భక్తులు భద్రత లభించకపోవడమే ఇలాంటి ఘటన. ఇది రాజకీయాలకు అతీతంగా నేను మాట్లాడేది. ఎక్కడైనా సరే ఆన్లైన్లో చేసుకున్నట్టయితే ఫోన్లో కూడా చేసుకుంటారు ఎవరైనా, అది ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా ఆన్లైన్లో తీసుకురావడం వల్ల ఎలాంటి ఘటనలు అనేది జరగకుండా ఉంటాయి, అది నా అభిప్రాయం. టీటీడీకి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటారు? ఇదే ఆన్లైన్లో చేయాలి. ప్రతి టికెట్ కూడాను, ప్రతి దర్శనం టికెట్ ఆన్లైన్లో ఉండాలి, అదొక్కటే మార్గం.